హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సిస్టర్స్ ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం రెసిపీ ఈజీ అండ్ క్విక్గా చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. దానికోసం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలా. మనకు కావాల్సినంత స్వీట్ తగ్గినంతగా బెల్లం తీసుకొని అందులో కాసిన్ని నీళ్ళు పోసేసి కలుపుతూ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. మరీ తీగ పాకం కాకుండా మామూలుగా కొంచెం. ఇప్పుడు సేమియా వేయించుకోవడానికి మరియు జీడిపప్పు వేయించుకోవడానికి కాస్తంత నెయ్యి వేసుకొని అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. దాంతోపాటు సేమియా కూడా వేయించుకోవాలి. ఒక గిన్నెలో పాలు తీసుకొని వాటిని కూడా మనము మరగబెట్టుకోవాలి. మరుగుతున్న పాలలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలుపుతూ ఉండాలి. అది కాస్త మెత్తబడ్డాక అందులో సేమియా వేసి మరి కాసేపు ఉడకబెట్టాలి. రెండు ఉడికిపోయాక మనం చేసి ఉంచుకున్న పాకాన్ని అందులో కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా తిప్పుతూ ఉండాలి. అన్నీ బాగా ఉడికిపోయాక లాస్ట్ చివర్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేయించుకొని దించేయడమే. ఎంతో రుచికరమైన టేస్టీ యమ్మీ సేమియా పాయసం రెడీ.